ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గోరంట్ల మండలం కేంద్రంలో మురళీ నాయక్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. విషయం తెలుసుకున్న వెంటనే కల్లితాండ గ్రామానికి వెళ్లి మురళీ నాయక్ తల్లిదండ్రులను మంత్రి శుక్రవారం పరామర్శించారు. పుట్టినవారు ఇంతక తప్పదు, కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము నిలవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈరోజుకి స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాట త్యాగం చేసినందుకు ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే నేను ఒక్కరోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులకు, గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని తల్లితాండ శ్రీరాముల నాయకు జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు. మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనమందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇందా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్నీ శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం. మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్కి తగ్గ బుద్ధి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంలో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, జోహార్ మురళీ, జోహార్ మురళీ, జోహార్ మురళీ. మురళీ పార్థిదేహానికి ఆల్రెడీ అధికారులతో మాట్లాడడం, రేపు మధ్యాహ్నానికంతా బెంగళూరుకు వస్తుంది. బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివాళులు అర్పిస్తాం. అదేవిధంగా మరి మన గోరెంట్ల సర్కిల్లో ఆ అబ్బాయి విగ్రహావిష్కరణ కూడా చేస్తామనే విషయాన్ని కూడా మీకు